కడప జిల్లా ప్రొద్దుటూరు శివాలయంలో జరిగిన అవినీతిపై ఎండోమెంట్ అధికారులు విచారణ చేపట్టారు. అవినీతి జరిగిందని కళ్ళెదుటే కనిపిస్తున్న ఉన్నత స్థాయి అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ విచారణకు హాజరైన అధికారులను ప్రస్తుత పాలక మండలి సభ్యులు ప్రశ్నించారు. దాదాపు 5 నెలలుగా విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. 3 దశాబ్దాలుగా శివాలయంలో జరుగుతున్న అవినీతిపై తొలుత కర్నూలు ఎండోమెంట్ గోల్డ్ అప్రైజర్ పాండురంగారెడ్డి పలువురు అధికారులు ఆభరణాలను పరిశీలించి నిగ్గు తేల్చారు. అమ్మవారి బంగారు వెండి నగలు కనిపించలేదంటూ లెక్కలు తేల్చారు. దీంతో అమ్మవారి బంగారు గొలుసు ఇతర వెండి నగలు కొత్తవి తయారు చేసి ఇచ్చారు. ఇంకా 250 గ్రాముల వెండి రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా మరో ఎండోమెంట్ బృందం ఇవాళ ప్రొద్దుటూరు శివాలయానికి చేరుకుంది. మదనపల్లి నుంచి శశికుమార్, తిరుపతి నుంచి మణిశర్మ, ప్రొద్దుటూరు నుంచి రవికుమార్ రెడ్డి దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్లు హాజరయ్యారు. అనంతపురం నుంచి మరో 3 అధికారులు రావాల్సి ఉంది. అయితే ఇక్కడి జూనియర్ అసిస్టెంట్ శివప్రసాద్ కేంద్రంగా అవినీతి తారాస్థాయికి చేరింది. గతంలో ఇక్కడ ఈవోలుగా పనిచేసిన రామచంద్రాచార్యులు అసిస్టెంట్ కమిషనర్ శంకర్ బాలాజీ ప్రోత్సాహంతో అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డారని సదరు శివప్రసాద్ అధికారులు ఎదుట ఒప్పుకున్నాడు. ఎందుకంటే శంకర్ బాలాజీ గురించి ఇంతకు ఎవరికి తెలియదు. మా లాంటి